హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మేము రీసెంట్‌గా ఇండియా వచ్చాము. వచ్చిన తర్వాత మేము ఫ్రెండ్స్‌తో వేసిన ఫస్ట్ ట్రిప్ భద్రాచలం. అది 2 డేస్ ట్రిప్. ఫస్ట్ డే మేము అరౌండ్ 7కి అలా స్టార్ట్ అయ్యాం ఫ్రమ్ విశాఖపట్నం ఆన్ కార్. ఒక 2 అవర్స్ జర్నీ తర్వాత మేము ఒక ప్లేస్ దగ్గర బ్రేక్‌ఫాస్ట్ చేసాం. అది పెసరట్టు ఉప్మా. చాలా ఫేమస్ అంటారు అక్కడ. దాని డీటెయిల్స్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ అయిన తర్వాత మేము మళ్ళీ భద్రాచలంకి కంటిన్యూ అయ్యాం. నాకు ఈ రోడ్ ట్రిప్ చాలా నచ్చింది. ఎందుకంటే భద్రాచలం వెళ్తున్నప్పుడు మధ్యలో ఫారెస్ట్ లైన్ కూడా మనం చూస్తాం. సో, అప్పుడు చాలా కోతులు కనిపించాయన్నమాట. అన్ని కోతులు ఒక్కసారిగా చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. అది అంత దగ్గరగా ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇంకా అనిపించింది. ఒక 6 అవర్స్ అలా టైం పట్టింది భద్రాచలం రీచ్ అవ్వడానికి. భద్రాచలం రీచ్ అయ్యాక మేము ముందుగా ప్రీ బుకింగ్ అయితే ఏం చేసుకోలేదు రూమ్స్ కోసం. సో, అక్కడ దేవస్థానంకి సంబంధించిన కాటేజ్ అవైలబుల్‌గా ఉండటంతో అక్కడే ఒక రూమ్ తీసుకున్నాం ఏసీది. 1400 అలా పడింది మాకు. అక్కడ రూమ్ తీసుకున్న తర్వాత లగేజ్ అంతా డ్రాప్ చేసి మేము గోదావరిలో స్నానం చేయడానికి వెళ్ళాం. అక్కడ దీపం పెట్టేసి స్నానం చేసాం గోదావరిలో. గోదావరి స్నానం చేసిన తర్వాత మళ్ళీ మేము రూమ్‌కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి దర్శనంకి వెళ్ళాం. మేము అక్కడ స్పెషల్ దర్శనం బుక్ చేసుకున్నాం. అంటే కపుల్‌కి 500 రూపీస్ తీసుకుంటారు. మాకు హాఫ్ అన్ అవర్‌లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. రాముడిని అంత దగ్గరగా చూడడం చాలా అనిపించిందనమాట. ఇన్‌కేస్ మీరు రాముడిని దగ్గరగా చూడాలనుకుంటే 500 రూపీస్ టికెట్ తీసుకుంటే బెస్ట్. భద్రాచలంలో మా ఫస్ట్ రోజు అలా అయింది. సెకండ్ రోజు మేము పర్ణశాలకి ప్లాన్ చేసుకున్నాం. సో, ఆ రోజు మేము ఫ్రెష్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ తినేసి అరౌండ్ ఒక 8కి అలా పర్ణశాలకి స్టార్ట్ అయ్యాం. భద్రాచలం నుంచి పర్ణశాల వెళ్ళడానికి మాకు అరౌండ్ 1 అవర్ అలా టైం పట్టింది. కానీ పర్ణశాల కూడా చాలా బాగుంటుంది చూడ్డానికి. పర్ణశాలలో గుడి ఉంది. అలానే సీతమ్మ తల్లి ఆరేసుకున్న నారచీర ప్లేస్ కూడా ఉంటుంది. 2 పక్కపక్కనే ఉంటాయి. మేమైతే ఫస్ట్ సీతమ్మ తల్లి ఆరేసుకున్న చీర ప్లేస్‌కి వెళ్ళాము. అది విజిట్ చేసిన తర్వాత పర్ణశాల దగ్గరికి వెళ్ళాం. సో, మనకి ఎక్కడైతే సీతమ్మ తల్లి నారచీర ఆరేసుకుంటారో అక్కడే మనకి స్టోరీ అంతా చెప్తారనమాట. అసలు శ్రీరాముల వారు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు ముగ్గురు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అసలు ఎలా వచ్చారు? ఇవన్నీ వాళ్ళు స్టోరీ అక్కడ చెప్తారు. అది చాలా చాలా అనిపిస్తది. మనకి ఒక మంచి వైబ్ కూడా ఉంటదనమాట. అంటే అంతటి దేవుళ్ళు తిరిగిన ప్లేస్‌లో మనం కూడా వచ్చి చూస్తున్నాం అంటే చాలా అదృష్టంగా భావించాం. అక్కడ మనకి ఒక 3 రాళ్ళు ఇస్తారనమాట. ఇచ్చి పైకి విసరమని చెప్తారు. అంటే సీతారాములకి వచ్చిన కష్టం మనకు కూడా రాకూడదని చెప్పి ఇస్తారనమాట. అలా మొక్కుకోమని చెప్తారు. అది కూడా చేయండి మీరు ఇన్‌కేస్ భద్రాచలం వెళ్తే. అక్కడ పర్ణశాల దగ్గరే చిన్న మార్కెట్ ఉంటది. అది కూడా బావుంటది. మేము పర్ణశాలలో బోట్ రైడ్‌కి వెళ్ళాం. అది ఒక 15 మినిట్స్ అలా ఉంటుంది.
ఆ బోట్ రైడ్ వల్ల గోదావరి చాలా బాగా అనిపించింది. ఎంతో ప్రశాంతంగా, అందంగా కూడా అనిపించింది. నాకైతే మేము గోదావరి స్నానం చేసినప్పుడు కన్నా, ఇక్కడ బోట్ రైడ్ చేసినప్పుడు గోదావరి చాలా బాగా నచ్చింది. చాలా అందంగా అనిపించింది కూడా. సో, అక్కడ మార్కెట్‌లో అంతా తిరిగేసి మేము మళ్ళీ రిటర్న్ విశాఖపట్నంకి స్టార్ట్ అయ్యాం. ఇలా భద్రాచలం వెళ్ళడం, అక్కడ శ్రీరాముల వారి దర్శనం జరగడం, అలానే గోదావరిలో తిరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ ఎక్స్‌పీరియన్స్‌ని నేను మాటల్లో చెప్పలేను. మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే మీకు అది తెలుస్తుంది. నేనెలా ఫీల్ అవుతున్నాననేది. నాకింతటి అదృష్టాన్ని ప్రసాదించినందుకు దేవునికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. జై శ్రీరామ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే. బై.